ఆంధ్రప్రదేశ్లో రైల్వే రూపురేఖలు మారిపోబోతున్నాయి. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు పరిగెత్తబోతున్నాయి. అంతేకాదు హైదరాబాద్ నుంచి విజయవాడకు మరో ప్రత్యామ్నాయ మార్గం కూడా కసరత్తు జరుగుతోంది. ఇటు 4 లైన్ల రైల్వే డివిజన్ గా కోస్తాంధ్ర మారిపోబోతోంది. 4 లైన్ల రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 72 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించబోతున్నారు. ఒక్కో స్టేషన్ ఆధునికీకరణ కోసం దాదాపు 25 కోట్లు. ఏపీలో రైల్వే రూపురేఖలు మారిపోబోతున్నాయి. హైదరాబాద్ కు విజయవాడ మధ్య మరో రూట్, అలాగే 4 లైన్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. మోటుమర్రి విష్ణుపురం సింగిల్ రైల్వే లైన్ డబుల్ రైల్వే లైన్ గా విస్తరించనున్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ పనుల అంచనా వ్యయం 1746.20 కోట్లు. ఈ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ విజయవాడకు మరో ప్రత్యామ్నాయ మార్గంతో పాటుగా దగ్గరిదారవుతుంది. ఈ డబ్లింగ్ ప్రాజెక్టులో మోటుమర్రి వద్ద 10.87 కిలోమీటర్ల మేర రైల్ ఓవర్ రైల్ ప్రాజెక్ట్ రానుంది. కింద ఒక రైలు వెళ్తూ ఉంటే దానిపై వంతెన నుంచి మరొకటి వెళ్తుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇలాంటిది విజయవాడలో ఒకటి ఉండగా ఇది రెండోదవుతుంది. మరోవైపు కోస్తాంధ్ర మొత్తం 4 లైన్ల రైల్వే డివిజన్ గా మారబోతోందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ చెప్తున్నారు. విజయవాడ విశాఖపట్నం మధ్య 4 లైన్ల రైల్వే ప్రాజెక్టు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని, లొకేషన్ సర్వేని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని నరేంద్ర పాటిల్ చెప్పారు. గూడూరు విజయవాడ మధ్య 3 లైన్ల నిర్మాణం తుది దశకు చేరుకుందని, ఈ ప్రాజెక్టు పూర్తి కాకముందే దీన్ని 4 లైన్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర మొత్తం 4 లైన్ల రైల్వే డివిజన్ కాబోతోందని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 72 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించబోతున్నామని జీఆర్ఎం తెలిపారు. ఒక్కో స్టేషన్ ఆధునికీకరణ కోసం దాదాపు 25 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. 4 లైన్ల రైల్వేను క్వాడ్రపుల్ రైల్వే ట్రాక్ అని పిలుస్తారు. క్వాడ్రపుల్ రైల్వే ట్రాక్ అనేది 4 లేన్ల హైవే లాంటిది. ఉదాహరణకు విశాఖ విజయవాడ మధ్య 4 లేన్ల నిర్మాణం పూర్తయితే విశాఖ నుంచి విజయవాడ ఒకేసారి 2 రైళ్లు వెళ్తాయి. విజయవాడ నుంచి విశాఖ ఒకేసారి 2 రైళ్లు వెళ్లడం సాధ్యపడుతుంది. దీనివల్ల ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు వెయిటింగ్ లో ఉంచకుండానే వందే భారత్ లాంటి సెమీ హై స్పీడ్ రైళ్లు దూసుకెళ్తాయి. భవిష్యత్తులో ఈ సెమీ హై స్పీడ్ రైళ్ల వేగం గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది. క్వాడ్రపుల్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వస్తే రవాణా కూడా వేగవంతమవుతుంది. ట్రాక్ మెయింటెనెన్స్ సులభతరం కావడంతో పాటు రైళ్లు ఆలస్యం లేకుండా రాకపోకలు సాగిస్తాయి. క్వాడ్రపుల్ ట్రాక్ వల్ల నిర్వహణ వ్యయం కాస్త పెరిగినా ఆర్థికంగా అంతకు మించిన ప్రయోజనాలుంటాయి. ప్రయాణాలకు చాలా సమయం ఆదా అవుతుంది.